నమస్కారం. ఘంటారా వారికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఎన్డీఏ భేటీలో పాల్గొనేందుకు నేడు ఢిల్లీకి చంద్రబాబు. ఈ నెల 9న ప్రమాణ స్వీకారానికి అవకాశం. రాష్ట్ర చరిత్రలోనే కూటమికి అఖండ విజయం. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నియోజకవర్గాల్లోనూ జయభేరి. నోటి దురుసు మంత్రులకు ఓటుతో బుద్ధి చెప్పిన జనం. నర్సారావుపేటలో మాజీ మంత్రి అనిల్ కు ఘోర పరాభవం. కక్ష సాధింపు రాజకీయాలు ఉండవన్న పవన్, లోకేష్. ఘన విజయంతో బాధ్యత మరింత పెరిగిందని వెల్లడి. మిత్రపక్షాల మద్దతుతోనే కేంద్రంలో మూడోసారి మోదీ సర్కార్. కూటమిలో కీలకం కానున్న చంద్రబాబు, నితీష్. రాష్ట్రమంతా ఒకటే గెలుపు గీతం. ఉత్తరాంధ్ర, రాయలసీమ, పట్టణమా, గ్రామీణమా, ఎస్సీ స్థానమా, ఎస్టీ నియోజకవర్గమా అనే తేడా లేవు. అన్ని చోట్ల తెలుగుదేశం కూటమి ప్రభంజనమే. కుప్పం నుంచి పాతపట్నం దాకా ప్రజలంతా కూడబలుక్కున్నట్టుగా ఒకే మాట, ఒకే బాటగా ప్రజలు కూటమి వెంట నిలిచారు. ఆంధ్రావణి చరిత్రలో అద్భుత, అనూహ్య, అనన్య సామాన్య విజయాన్ని అందించారు. కూటమి ప్రభంజనానికి 8 ఉమ్మడి జిల్లాలో వైకాపా కనుమరుగైంది. జగన్ సొంత జిల్లాలోనూ 3 సీట్లకే పరిమితమైంది. చిత్తూరు, విశాఖ, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో 2 స్థానాలతో ఉనికి చాటుకుంది. ఆంధ్రనాట జగన్ అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడారు. ప్రజాస్వామ్యంలో నియంతృత్వానికి తావులేదని చాటి చెప్పారు. 5 ఏళ్ల క్రితం అసాధారణ మెజారిటీతో వైకాపాను అధికార పీఠంపై కూర్చోబెట్టిన ప్రజలే ఇప్పుడు ఆ పార్టీని అధఃపాతాళానికి తొక్కేశారు. తెదేపా, జనసేన, భాజపా కూటమికి కని విని ఎరుగని విజయాన్ని కట్టబెట్టారు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను 164 సీట్లు, 25 లోక్సభ స్థానాల్లో 21 సీట్లను కూటమి కైవసం చేసుకుంది. 144 స్థానాల్లో పోటీ చేసిన తెదేపా 135 చోట్ల గెలుపొందింది. జనసేన పోటీ చేసిన 21 స్థానాల్ని కైవసం చేసుకుని రికార్డు సృష్టించింది. భాజపా 10 స్థానాల్లో పోటీ చేసి 8 చోట్ల గెలిచింది. 25 లోక్సభ స్థానాల్లో తెదేపా 16, భాజపా 3, జనసేన 2 గెలుచుకున్నాయి. పోటీ చేసిన 17 స్థానాల్లో తెదేపా కేవలం కడప ఎంపీ స్థానంలోనే ఓడింది. జనసేన 2 చోట్ల గెలిచింది. భాజపా 6 లోక్సభ స్థానాల్లో పోటీ చేసి 3 చోట్లే గెలిచింది. వై నాట్ 175 అని బీరాలు పలికిన జగన్ పార్టీ 11 అసెంబ్లీ సీట్లు, 4 లోక్సభ స్థానాలతో సరిపెట్టుకోవాల్సొచ్చింది. 8 జిల్లాల్లో ఆ పార్టీ ఒక్క స్థానాన్ని దక్కించుకోలేదంటే ప్రజలు ఎంతలా తిరస్కరించారో అర్థమవుతోంది. మరోవైపు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ కు 2014లో, 2019లో, ఇప్పుడు 2024లోనూ ఒక్క సీట్ కూడా దక్కలేదు. ఈసారి 1-2 సీట్లైనా సాధించుకోవాలనే కాంగ్రెస్ ఆశలు గల్లంతయ్యాయి. 156 శాసనసభ, 23 లోక్సభ స్థానాల్లో పోటీ చేసినా ఒక్కచోట బోణీ కొట్టలేదు. 3 లోక్సభ, మరో 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులకు 50,000 నుంచి 1,00,000కు పైగా ఓట్లు రావడమే కాంగ్రెస్ కు ఊరట. కడప ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగిన షర్మిల వైకాపాకు ముచ్చెమటలు పట్టించిన ఫలితాల్లో 1,41,039 ఓట్లతో 3వ స్థానంలో నిలిచారు. చీరాల, మడకశిరలో త్రిముఖ పోటీలో కాంగ్రెస్ కు విజయావకాశాలపైన పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కానీ మడకశిరలో 17,380 ఓట్లతో సుధాకర్ 3వ స్థానానికి పరిమితమయ్యారు. చీరాలలో ఆమంచి కృష్ణమోహన్ ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చినా విజయం వరించలేదు. ఎస్సీ, ఎస్టీలు అందరిది ఒకే జపం. 29 ఎస్సీ నియోజకవర్గాల్లో 27 చోట్ల తెదేపా, మిత్రపక్షాలు గెలుపొందాయి. కేవలం ఎర్రగొండపాలెం, బద్వేలులో మాత్రమే చావు తప్పి కన్నులొట్టపోయిన చందాన వైకాపా గట్టెక్కింది. 7 ఎస్టీ నియోజకవర్గాలకు గాను 5 చోట్ల కూటమి అభ్యర్థులే విజయం సాధించారు. అరకు వ్యాలీ, పాడేరులో మాత్రమే వైకాపా విజయం సాధించింది.
గత ఎన్నికల్లో కొండపి మినహా ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలన్నింటినీ వైకాపానే కైవసం చేసుకుంది. సంప్రదాయంగా ఒకప్పుడు కాంగ్రెస్, ఆ తరువాత వైకాపాకు ఎన్నికల్లో గెలుపునకు వెన్నెముక్కగా నిలిచిన ఈ వర్గాలు ఈసారి వైకాపా వెన్ను విరిచాయి. మాటలతో మభ్యపెట్టినందుకు ముస్లింలు జగన్ కు బుద్ధి చెప్పారు. వైకాపా అరాచక శక్తులు ముస్లింలపై దాడులు చేస్తుంటే కళ్లప్పగించి చూసిన ఆయనకు సమయం వచ్చినప్పుడు తాము ఎలా ప్రతిస్పందిస్తామో చూపించారు. వైకాపాకు పట్టుండే రాయలసీమ ప్రాంతంలోనూ ఆ పార్టీ వెన్ను విరిచారు. రాష్ట్ర వ్యాప్తంగా 35,000 మంది ముస్లిం ఓటర్లున్న 20 నియోజకవర్గాల్ని ప్రాతిపదికగా తీసుకుంటే ఒక్కచోట కూడా వైకాపా గెలుపొందలేదు. జనాభాకు అనుగుణంగా 70% మంది ఓటర్లుంటారని అంచనా. ఆ ప్రకారం ఉమ్మడి కృష్ణా, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల్లో అత్యధికంగా మైనారిటీ ఓట్లున్న నియోజకవర్గాలు ఉన్నాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మొదలు హిందూపురం వరకు అన్ని చోట్ల ఒకే ట్రెండ్ కొనసాగింది. కూటమికి అనుకూలంగా వెల్లువెత్తిన ఓట్ల సునామీలో వైకాపా కొట్టుకుపోయింది. ఝంఝు మారుతం ముందు ఫ్యాన్ గాలి చిన్నబోయింది. అధికారంలో ఉన్న పార్టీ అతి తక్కువ స్థానాలకు పరిమితమవడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి. వైనాడ్ కుప్పమని సవాల్ చేసిన జగన్ కు పులివెందులలో గత ఎన్నికలతో పోలిస్తే 30,000కు పైగా మెజారిటీ తగ్గింది. 5 ఏళ్ల వైకాపా పాలనలో 2 విడతల్లో మంత్రులుగా ఉండి ఈ ఎన్నికల్లో ఆ పార్టీ తరపున పోటీ చేసిన వారిలో ఒక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్ప అందరూ ఓడిపోయారు. పెద్దిరెడ్డి కూడా తక్కువ మెజారిటీతో బయటపడ్డారు. తెలుగుదేశం నుంచి వైకాపాలోకి వెళ్లిన ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్, కరణం బలరాం కుమారుడు కరణం వెంకటేష్, వల్లభనేని వంశీ ఓడిపోయారు. వైకాపా నుంచి తెలుగుదేశంలో చేరి పోటీ చేసిన వారంతా గెలిచారు. జగన్ కేబినెట్లో 5 ఏళ్లు మంత్రిగా ఉండి చివరి నిమిషంలో తెదేపాలోకొచ్చిన గుమ్మనూరు జయరాం విజయం సాధించారు. తెలుగుదేశం సిట్టింగ్ ఎమ్మెల్యేలందరూ మరోసారి జయభేరి మోగించారు. కూటమి అభ్యర్థులకు చాలా చోట్ల అసాధారణ మెజారిటీలు వచ్చాయి. 30,000కు పైగా మెజారిటీ సాధించిన విజేతలు చాలా మందున్నారు. కొందరిని ఎంపీ అభ్యర్థులుగా, ఎంపీలుగా ఉన్న మరికొందరిని ఎమ్మెల్యే అభ్యర్థులుగా వైకాపా ప్రకటించినా వారు ఓటమిని ఆపలేకపోయారు. శాసనసభ నుంచి లోక్సభకు పోటీ చేసిన 6గురు పరాజయం పాలయ్యారు. కాకినాడ ఎంపీ వంగా గీత పిఠాపురంలో ఓడారు. రాజమహేంద్రవరం ఎంపీ భరత్ రాజమహేంద్రవరం అర్బన్ అసెంబ్లీ నుంచి, అనంతపురం ఎంపీ తలారి రంగయ్య కళ్యాణదుర్గం అసెంబ్లీ నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ విశాఖ తూర్పు నుంచి శాసనసభకు పోటీ చేసి ఓటమి చవిచూశారు. లోక్సభకు పోటీ చేసిన శాసనసభ్యులకు పరాభవం తప్పలేదు. పొన్నూరు ఎమ్మెల్యే రోసయ్య గుంటూరు నుంచి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలు నుంచి, పెనుకొండ ఎమ్మెల్యే శంకరనారాయణ అనంతపురం నుంచి లోక్సభకు పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అనకాపల్లి లోక్సభకు పోటీ చేసిన ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యారనాయుడు, నర్సరావుపేటలో పోటీ చేసిన నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఇద్దరూ పరాజయం పాలయ్యారు. కోనసీమ జిల్లా రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ఈ ఎన్నికల్లో అమలాపురం లోక్సభ స్థానం నుంచి ఓడారు. 2019 ఎన్నికల్లో ఆయన జనసేన తరపున రాజోలు నుంచి గెలుపొందారు. అనంతరం వైకాపాలో చేరారు. రాజ్యాంగాన్ని, వ్యవస్థల్ని లెక్క చేయకుండా విర్రవీగితే, కక్ష సాధింపే ఎజెండాగా తప్పుడు కేసులు పెట్టి వేధిస్తే ఎలాంటి గతి పడుతుందో ఈ ఫలితాలు నిరూపించాయి. ఈ ఎన్నికల్లో వైకాపా అనూహ్య ఫలితాలు సాధిస్తుందని, దేశం మొత్తం తమ వైపు ఆశ్చర్యంగా చూస్తుందని ఎన్నికల ముందు బీరాలు పలికిన జగన్ మాటల్ని ఈ ఎన్నికల ఫలితాలు మరో రూపంలో నిజం చేశాయి. వైకాపా అంతెత్తుకి ఎగిరి అధః పాతాళానికి కూరుకుపోయిన తీరు నిజంగానే దేశమంతా చర్చనీయాంశమైంది. తన పాలనకు తానే కితాబిచ్చుకుంటూ, బటన్లు నొక్కడంలో తనకు మించిన వారు లేరని భుజం చరుచుకుంటూ, సంక్షేమ పథకాలకు తానే ఆద్యుడినన్న భ్రమలో బతికేస్తూ, అన్ని పథకాలకు తన పేరో తండ్రి పేరో పెట్టుకుంటూ, ఎక్కడా లేని ప్రచార పిచ్చితో ప్రజాధనాన్ని విచ్చలవిడిగా వృధా చేసినందుకు ప్రజలు జగన్కు ఘోర పరాజయాన్ని రుచి చూపించారు. సొంత డబ్బులేవో జేబులోంచి తీసి ఖర్చు చేసినట్లుగా చెబుతూ ప్రజలంతా తనకు రుణపడి ఉండారన్నట్లుగా ఆయన చేసిన విన్యాసాలకు తగిన శాస్తి చేశారు. సహజంగా ఓటర్ల తీర్పు రాయలసీమలో ఒకలా, దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్రలో ఒకలా ఉంటుంది. కానీ ఈ ఎన్నికల్లో వైకాపా వధ చేస్తే తప్ప తమ జీవితాల్లో వెలుగులు నిండవని, భవిష్యత్తు అగమ్య గోచరమవుతుందని, బతుకే లేదన్నట్లుగా ప్రజలంతా ఏకతాటిపైకొచ్చి కూటమికి గంపగుత్తగా ఓట్లేయడం అరుదైన విషయం. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రంగం సిద్దమవుతోంది. ఇందుకు సంబంధించిన సామగ్రిని రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతంలోని రాయపూడికి మంగళవారం లారీలో తరలించారు. ఈ నెల 9న ప్రమాణ స్వీకారం ఉంటుందని సమాచారం.
దీంతో 12 లారీల్లో వచ్చిన భారీ టెంట్లు, స్టేజ్ నిర్మాణం, ఇతర సామగ్రిని రాయపూడి సీడ్ యాక్సెస్ మార్గంలో ఉంచారు. ప్రమాణ స్వీకారం ఎక్కడ నిర్వహించాలన్న విషయమై స్పష్టత వచ్చిన వెంటనే అక్కడికి తరలించేలా సిద్ధం చేశారు. నేడు ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో పాల్గొననున్నారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లే ముందు ఆయనను మర్యాదపూర్వకంగా సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కలవనున్నారు. అనంతరం ఢిల్లీలో మోదీ ప్రమాణ స్వీకారం తేదీని చంద్రబాబు సమన్వయం చేసుకుని రాష్ట్రంలో ప్రమాణ స్వీకారం ఎప్పుడనే దానిపై నిర్ణయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినోడే గొప్పోడు. సినిమాలో చెప్పిన ఈ డైలాగ్నే రాజకీయాల్లో నిజం చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అటు వ్యక్తిగతంగా, ఇటు పార్టీ పరంగా క్లిష్ట పరిస్థితులు ఎదురైన దశలో కీలక నిర్ణయం తీసుకున్నారు. వైకాపా అరాచక రాజ్యాన్ని కూల్చాలంటే వ్యక్తిగత అజెండాలు, పార్టీల జెండాలు పక్కన పెట్టి కూటమి కట్టాల్సిందేనని పట్టుబట్టారు. వైకాపా ఎన్ని కుటిల ప్రయత్నాలు చేసినా, వ్యక్తిగత దూషణలకు దిగినా, కాపు నేతల్లో చీలికలు తేవాలని చూసినా పొత్తు ధర్మానికి నిలబడ్డారు. తప్పదనుకున్నప్పుడు కొన్ని సీట్లు త్యజించారు. హలో ఏపీ, బై బై వైసీపీ అనే నినాదంతో కూటమిని ప్రజాగ్రహానికి ప్రతిరూపంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. అంతిమంగా అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. మార్చి 14 గుంటూరు జిల్లా ఇప్పటంలో జనసేన ఆవిర్భావ సభ. ఓవైపు వెర్రితలలు వేస్తున్న వైకాపా అరాచక రాజకీయాలు, మరోవైపు సీఎం అంటూ దిక్కులు పిక్కటిల్లేలా జన సైనికుల నినాదాలు. జనసేనాని ఏం చెప్తారు, కార్యకర్తలకు ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు అనే ఉత్కంఠ. ఆ సమయంలో ఆయన చెప్పిన ఒకే ఒక్క మాట రాష్ట్రంలో కూటమికి నాంది పలికింది. ఈసారి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనిచ్చే ప్రసక్తే లేదని చెప్పిన మాట అప్పటి వరకు ఉన్న రాజకీయాలను మలుపు తిప్పింది. వైనాట్ 175 అంటూ వైకాపా వేసుకున్న లెక్కల్ని తారుమారు చేసి రాష్ట్రంలో అధికార మార్పిడికి బాటలు వేసింది. పవన్ ప్రకటన చేసినప్పటి నుంచి వైకాపా గంగవెర్రులెత్తింది. విపక్షాలన్నీ ఏకమైతే తమ అధికారం గల్లంతేననే బెంగపడింది. అప్పటి నుంచి పవన్ పై ముప్పేట దాడికి దిగింది. సినిమా ప్రదర్శనలకు ఆంక్షలు, పవన్ పర్యటనలకు అడ్డంకులు, అడుగు బయట పెట్టనీయకుండా పోలీసుల కాపలాలు, చివరకు అభిమానులకు అభివాదం కూడా చెయ్యొద్దనే వరకు వెళ్లటం, వైకాపాలోని కాపు నాయకులతో రోజూ తిట్టించడం, పావలా కళ్యాణ్ అంటూ హేళన చేయటం నిత్యకృత్యమైంది. చివరకు పవన్ కు తిక్కంటూ నోరు పారేసుకున్నారు. అయితే నా తిక్కకు ఓ లెక్కుందంటూ పవన్ ఎప్పటికప్పుడు వైకాపా నాయకుల విమర్శల్ని గట్టిగానే తిప్పికొడుతూ వచ్చారు. వైకాపా నుంచి ఏపీకి విముక్తి కల్పించాలి అనే యజ్ఞంలో ఇవన్నీ పట్టించుకోకూడదని దీక్ష పూనారు. పార్టీ శ్రేణులను ఆ విధంగానే సమాయత్తం చేస్తూ వచ్చారు. చివరకు చంద్రబాబు అరెస్టు సమయంలో పొత్తుపై ప్రకటన చేశారు. జైల్లో చంద్రబాబును పరామర్శించి బయటకు వచ్చి తెలుగుదేశంతో కలిసి ఎన్నికలకు వెళ్తున్నట్లు అక్కడే స్పష్టం చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అనే పవన్ ప్రకటన ప్రకారం వైకాపా మినహా మిగతా పార్టీలు ఏకతాటిపైకి రావాలి. పవన్ అప్పటికే భాజపాతో పొత్తులో ఉన్నారు. 2019 ఎన్నికల ముందు తెలుగుదేశంతో తెగదెంపులు చేసుకున్న భాజపా మళ్లీ కూటమి అంటే ఒప్పుకుంటుందా అనే సందేహం. ఆ సమయంలో భాజపా నుంచి పవన్ కు కొన్ని ఇబ్బందులు తప్పలేదు. కానీ జనసేనాని అవేవీ ఆలోచించలేదు. ఏపీలో దోపిడీ రాజ్యం పోవాలంటే తెదేపా, భాజపా, జనసేన చేతులు కలపాల్సిందేనని పట్టుపట్టారు. కూటమి కట్టే వరకు ఒక్కో ఇటుక పేర్చుకుంటూ వెళ్లారు. భాజపా పెద్దలు మొదట్లో అంత ఆసక్తి చూపకపోయినా పొత్తు అవసరాన్ని, జగన్ వల్ల ఏపీకి జరిగిన నష్టాన్ని పవన్ విడమరచి చెప్పుకుంటూ వెళ్లారు. చివరకు మెప్పించారు, పొత్తుకు ఒప్పించారు. పొత్తులో పవన్ ఎక్కడా రాజకీయ స్వార్థం ప్రదర్శించలేదు. పరిణితితో వ్యవహరించారు. జనసేన బలం, గత ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతాన్ని బట్టి పవన్ 40 నుంచి 50 సీట్లు అడుగుతారని అంతా భావించారు. అయితే ఈసారి ఎన్నికల పొత్తుల్లో పంతాల కంటే ప్రజా ప్రయోజనాలకే ప్రాధాన్యమిచ్చారు జనసేనాని. అందుకే మొదట్లో 24 అసెంబ్లీ, 3 పార్లమెంటు సీట్లకు అంగీకరించారు. కూటమిలో భాజపా చేరటం, వారి నుంచి సీట్ల డిమాండ్ పెరిగేసరికి తన కోటాలో త్యాగం చేశారు. 21 అసెంబ్లీ, 2 లోక్సభ సీట్లతో సరిపెట్టుకున్నారు.
చివరకు తన సోదరుడు నాగబాబుని అనకాపల్లి లోక్సభ నుంచి పోటీ చేయించాలి అనే నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. సొంత అన్న సీటునే త్యాగం చేయటం ద్వారా జనసేన నేతలకు పొత్తు అవసరంపై విస్పష్ట సంకేతాలు పంపారు. సీట్లు తీసుకోవడం గొప్ప కాదని, గెలవటం ముఖ్యమని చెప్పారు. ఓడిపోయి వైకాపా నేతలతో మాటలు పడే కన్నా గెలిచి వాళ్ల నోటికి తాళం వేద్దామని జన సైనికుల్ని కార్యోన్ముఖుల్ని చేశారు. పొత్తును విచ్ఛిన్నం చేయాలని వైకాపా తుది వరకు ప్రయత్నించిన పవన్ తాను గీసుకున్న గీత దాటలేదు. వైకాపా నాయకులు పవన్ను అడుగడుగునా చులకన చేసేందుకు యత్నించారు. కూటమి గెలిస్తే పవన్ను ఏమైనా ముఖ్యమంత్రిని చేస్తారా అంటూ తలతిక్క ప్రశ్నలేశారు. ప్యాకేజీ తీసుకుని జనసేనను తాకట్టు పెట్టారంటూ కార్యకర్తల్ని ఉసిగొల్పారు. పవన్ దేనికి ఆదర్లేదు. ఇక లాభం లేదనుకున్న వైకాపా మరోవైపు నుంచి నరుకొచ్చే ప్రయత్నం చేసింది. పవన్ వెంట ఉన్న హరిరామ జోగయ్య వంటి కాపు నేతల్ని ఎగదోసింది. సగం సీట్లు అడగాలంటూ జోగయ్య వంటి వారితో ఒత్తిడి తెప్పించారు. ఇక కాపు ఉద్యమ నేతగా చెప్పుకునే ముద్రగడ పద్మనాభాన్ని వైకాపాలో చేర్చుకుని ఉసిగొల్పారు. పవన్ను ఓడిస్తానని, లేకపోతే తన కులం పేరు మార్చుకుని పద్మనాభరెడ్డిగా మారతానని ముద్రగడ సవాల్ విసిరారు. కానీ పవన్ ఎక్కడా పంతాలకు పోలేదు. సంయమనం పాటించారు. స్థిత ప్రజ్ఞతతో సొంత సామాజిక వర్గం నుంచి వచ్చిన ఒత్తిళ్లను అధిగమించారు. కూటమి ఏర్పాట్లో కాని, సీట్ల సర్దుబాటులో కాని ఏనాడు పునరాలోచన చేయలేదు. జన సైనికుల్లో ఎక్కడైనా చిన్న అసంతృప్తి ఉన్నా రాష్ట్ర ప్రయోజనాల తర్వాతే ఏదైనా అని వారికి సర్ది చెప్పారు. ఎన్నికల సమయానికి అందరూ సర్దుకుపోయేలా చేశారు. జనసేన ఓటు తెలుగుదేశం భాజపాకు బదిలీ కావాల్సిందేనని నిర్దేశించారు. జనసేన ప్రస్థానం 10 ఏళ్లు. అధికారం అనుభవించలేదు. కనీసం విపక్షంలోనూ లేదు. అయినా పవన్ కళ్యాణ్ చరిష్మా ఆ పార్టీ ఉనికికి పెట్టని కోటలా నిలిచింది. ప్రజల కోసం నిలపట్టం, అన్యాయంపై గొంతెత్తడం, అరాచకాన్ని నిలతీయటం, దౌర్జన్యాల్ని ఎదిరించటం వంటివన్నీ పవన్ను ప్రత్యేకంగా నిలబెట్టాయి. జగన్ తప్పిదాల్ని నిలతీయటంలో పవన్ ఎక్కడా రాజీ పడలేదు. చివరకు తన వ్యక్తిగత జీవితంపై జుగుప్సాకర దాడికి దిగినా బెదరలేదు. జగన్ నుంచి రాష్ట్రాన్ని రక్షించడమే తన ధ్యేయమనుకున్నారు. అవసరమైన ప్రతిసారి పట్టుబిడుపులు ప్రదర్శించారు. జనం కోసం జగన్ వ్యతిరేక శక్తుల్ని ఒకే తాటిపైకి తెచ్చి కూటమి విజయం సాధించడంలో తనదైన పాత్ర పోషించారు. కాపుల ఓట్లు చీలకుండా కూటమికే పడేలా చూశారు. నారా లోకేష్ కుర్రోడు, స్టాన్ఫోర్డ్లో చదివాడు, సాఫ్ట్గా ఉన్నాడు, ఫ్యాక్షన్ పద్మవ్యూహం పన్నితే బయటకు రాలేడని వైకాపా భావించింది. తద్వారా ఇక తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు ఉండదని కుట్ర పన్నింది. వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ 5 ఏళ్లలో కుట్రలు, కుతంత్రాలు, తప్పుడు కేసులు, దాడులకు ఎదురొడ్డి నిలిచి సత్తా చాటారు నారా లోకేష్. క్రియాశీల రాజకీయాల్లో లోకేష్ ప్రవేశించిన నాటి నుంచి ఎలాంటి అవినీతి ఆరోపణలు, ఇతరాత్ర కేసులు లేకున్నా గత 5 ఏళ్లలో వైకాపా ప్రభుత్వం 22 తప్పుడు కేసులు బనాయించింది. వీటన్నింటినీ తట్టుకుంటూనే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీకి విజయం అందించడంలో లోకేష్ క్రియాశీలకంగా వ్యవహరించారు. ఎన్నికల వ్యూహాలు, పొత్తుల చర్చలు, లీడర్ల మధ్య సమన్వయం, పోల్ మేనేజ్మెంట్, కార్యకర్తలకు నాయకత్వ శిక్షణ ఇప్పించి వారిని భావి నాయకులుగా తీర్చిదిద్దడంలోనూ తెర వెనుక లోకేష్దే కీలక పాత్ర. నారా లోకేష్ తెలుగుదేశం మేసం తిప్పారు. పార్టీలో 2013 నుంచి క్రియాశీలక పాత్ర పోషిస్తున్న లోకేష్ 2014 ఎన్నికల్లో పార్టీ విజయం సాధించడంలో కీలకంగా వ్యవహరించారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు నిర్వహిస్తూ ఆనాడు పోటీకి దూరంగా ఉన్నారు. తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నికై 3 శాఖల మంత్రిగా బాధ్యతలు విజయవంతంగా నిర్వర్తించారు. 2019లో ప్రత్యక్ష ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి 5,000కు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ ఓటమే లోకేష్ను రాటుదేల్చింది. అపజయం నుంచి గుణపాఠం నేర్చుకునేలా చేసింది. ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదు, మరింత దూకుడుగా పనిచేస్తూ విజయాన్ని సొంతం చేసుకోవడమని నిర్ణయించుకున్నారు. పోయిన చోటే వెతుక్కోవాలి అన్న నానుడిలాగే ఓడిపోయిన చోటే గెలవాలనే పట్టుదలతో మంగళగిరి నియోజకవర్గంలో పాగా వేశారు. మరోవైపు 23 సీట్లకే పరిమితమై అధికార వైకాపా దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న తెలుగుదేశం పార్టీ నేతలకు నేనున్నానంటూ అండగా నిలబడ్డారు.
పార్టీ శ్రేణులకు కష్టమొస్తే క్షణం ఆలస్యం చేయకుండా సాయం అందించే యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకున్నారు. నాయకులతో మాట్లాడుతూ ధైర్యం నింపారు. ఒక్క కేసు కాకపోతే 100 కేసులు పెట్టుకోండంటూ సవాలు విసిరారు. చట్టాల్ని చుట్టం చేసుకుని తెలుగుదేశం నాయకులు కార్యకర్తల్ని వేధిస్తున్న వారికి రెడ్ బుక్ వార్నింగ్ ఇచ్చి సంచలనం సృష్టించారు. ఎదురైన ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుని 2024లో తెలుగుదేశం, భాజపా, జనసేన కూటమి విజయానికి లోకేష్ బాటలు వేశారు. వైకాపా అరాచక పాలనలో మూగబోయిన జనస్వరాన్ని చైతన్యపరిచి వారి గళాన్ని వినిపించేందుకు 2023 జనవరి 27న యువగళం పాదయాత్రను కుప్పం శ్రీ వరదరాజస్వామి ఆలయం నుంచి లోకేష్ ప్రారంభించారు. కోట్లాది ప్రజల ఆశలు, ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ ప్రజా చైతన్యమే లక్ష్యంగా ఈ యాత్ర ముందుకు సాగింది. రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాల్లో 97 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2004 గ్రామాల మీదుగా 226 రోజుల పాటు 3132 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగించారు. సమస్యల ప్రత్యక్ష పరిశీలన, పరిష్కారానికి తీసుకోవలసిన చర్యలు, సత్వర సాయం, మేధోమదనం, అన్ని వర్గాల ఆకాంక్షలు తెలుసుకున్న ఓ రాజకీయ యువ పరిశోధకుడు సాగించిన మహా ప్రయాణంలా యువగళాన్ని మలచుకున్నారు. 70 బహిరంగ సభలు, 155 ముఖాముఖీలు, 8 రచ్చబండలు, 12 ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్న లోకేష్ 1,50,00,000 మందితో మమేకమై ప్రజల్లో చైతన్యం కలిగించారు. 4,353 వినతి పత్రాలు స్వీకరించి వివిధ వర్గాల సమస్యలు తెలుసుకున్నారు. అధికార అండతో వైకాపా సాగిస్తున్న అణచివేత, అవినీతి, అరాచక పాలనపై ప్రజలు ఎదురు తిరగడం మొదలుపెట్టారు. హక్కుల కోసం అరచి గొంతును ఉక్కు బూట్లతో తొక్కే పాలక కర్కశ ఖాకీ పోలీస్ రాజ్యం పోవాలి. జగన్నాటక కీటక చీకటి యువగళం పాదయాత్రతో లోకేష్ ప్రజల్లో భరోసా, పార్టీలో నూతనోత్తేజం నింపారు. 2024 ఎన్నికల్లో కూటమి ఘన విజయానికి ఈ పాదయాత్ర కూడా దోహదం చేసింది. హత్యకు గురైన విద్యార్థిని కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళితే కేసు, ట్రాక్టర్ నడిపారని ఓ కేసు, కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని మరో కేసు, స్టూలు ఎక్కి మాట్లాడారని ఇంకో కేసు, ఇలా ఏ కేసు పడితే ఆ కేసును లోకేష్ పై పోలీసులు బనాయించారు. యువగళం పాదయాత్రను అడ్డుకునేందుకు వైకాపా సర్కారు చేయని ప్రయత్నం లేదు. మొదట్లోనే సాగనిస్తే పాదయాత్ర, సాగనివ్వకుంటే దండయాత్ర అంటూ ప్రకటించి వైకాపా కవ్వింపు చర్యల మధ్యే లోకేష్ ముందుకు సాగారు. ఓవైపు తనపై కేసులు, మరోవైపు తండ్రి అక్రమ అరెస్టు, ఇంకోవైపు నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులతో లోకేష్ న్యాయ పోరాటాన్ని నమ్ముకున్నారు. ఢిల్లీలో మకాం వేసి న్యాయ కోవిదులతో చర్చలు, మరోవైపు కేంద్రంతో అప్పుడే పొత్తులు, ఎత్తులు ముగించి వచ్చారు. తాత ధైర్యం, తండ్రి దార్శనికత, మేనమామ దూకుడు కలగలిసిన లోకేష్ జగనాసుర రాజకీయ పద్మ వ్యూహాన్ని ఛేదించారు. నాయకులకు ధైర్యం, పార్టీ శ్రేణులకు అండగా ఉంటూనే ప్రత్యర్థి పొత్తుల ఎత్తులు, అధికార అహంకారానికి ఎదురొడ్డి పోరాడారు. తెలుగుదేశం పార్టీని మరో 30 ఏళ్ల పాటు నడిపించే రథ సారథిగా తనను తాను తయారు చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను తమ కుటుంబ సభ్యులుగా భావిస్తుంది. భారతదేశంలోనే ఏ రాజకీయ పార్టీకి లేని కార్యకర్తల సంక్షేమ విభాగాన్ని ఏర్పాటు చేసిన లోకేష్ దానిని దిగ్విజయంగా నడిపిస్తున్నారు. కార్యకర్తలు, వారి కుటుంబ సభ్యుల విద్య, వైద్యం, వివాహం, ఆర్థిక అవసరాలలో ఆదుకుంటూ కొండంత అండగా నిలుస్తున్నారు. ప్రమాదంలో కార్యకర్తలు చనిపోతే వారి కుటుంబానికి ప్రమాద బీమా అందించి ధీమా కల్పిస్తున్నారు. కార్యకర్తల బాగోగులు చూసుకునే బాధ్యత లోకేష్కు అప్పగిస్తున్నామని 2014 మహానాడులో చంద్రబాబు ప్రకటించారు. నాటి నుంచి నేటి వరకు కార్యకర్తల పెన్నిధిగా వ్యవహరిస్తున్న లోకేష్ సంక్షేమ నిధితో ఆదుకుంటున్నారు. ఇప్పటి వరకు 1500 మందికి పైగా కార్యకర్తల పిల్లల చదువులకు సాయం చేశారు. వివిధ ప్రమాదాల్లో మరణించిన సుమారు 5000 మంది కార్యకర్తల కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల బీమా అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న అనేక మంది కార్యకర్తలకు వైద్య సాయం అందించారు. సుమారు 2000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారు. సుమారు 5000 మంది కార్యకర్తల కుటుంబాలకు కష్టకాలంలో అండగా నిలిచి ఆర్థిక సాయం చేశారు. 100 రూపాయలతో సభ్యత్వం తీసుకున్న తెలుగుదేశం కార్యకర్తల సంక్షేమం చూసేందుకు లోకేష్ ఆధ్వర్యంలో
తెలుగుదేశం సంక్షేమ విభాగం అవిశ్రాంతంగా పనిచేస్తోంది. ఎన్టీఆర్ మోడల్ స్కూళ్ల ద్వారా ఉచిత విద్య, ఉపకార వేతనాలు, ప్రైవేటు స్కూళ్లలోనూ ఫీజుల్లో రాయితీలు, చదువు పూర్తయిన వారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు సాధించేలా నైపుణ్య శిక్షణ ఇస్తున్నారు. జెండా మోసే కార్యకర్తకు అండగా నిలిచిన లోకేష్ను తెలుగుదేశం లీడర్ నుంచి కేడర్ వరకు అంతా ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. రౌడీ గూండా ప్రాంతీ విస్కీ ఇసుక మాఫియా దౌర్జన్యాలు భూ కబ్జాలు కరోనా ఆంక్షలు ముగిశాక చాలా రోజుల తర్వాత కనిపించిన లోకేష్ న్యూ లుక్ చూసి తెలుగుదేశం నేతలు ఆశ్చర్యపోయారు. లావుగా నున్నగా షేవ్ చేసిన లోకేష్ను చాలా రోజులుగా చూసిన జనానికి ఈసారి యువనేత కొత్తగా కనిపించారు. లైట్గా గడ్డం, సన్నని మీసకట్టు, స్లిమ్గా అదిరిపోయే లుక్తో గెటప్ మార్చారు. జనసేనతో జట్టు కట్టడం, ఢిల్లీ వెళ్లి అమిత్ షాతో భేటీ కావడం వెనుక లోకేష్ రాజనీతిజ్ఞత బయటపడింది. చంద్రబాబు అరెస్టు సమయంలో ఎంతో కీలకంగా వ్యవహరించారు. తెలుగుదేశం, భాజపా, జనసేన కూటమిగా ఏర్పడ్డాక ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రానికి వచ్చిన ప్రధాని మోదీతో కలిసి లోకేష్ సభలో పాల్గొన్నారు. ఏపీలో పరిస్థితులను ప్రధానికి వివరించారు. ప్రధాని సభలో విజయవంతం కావడానికి తెరవెనుక కీలకంగా వ్యవహరించిన లోకేష్ను మోదీ అభినందించారు. వేదికపై తన పక్కనే నారా లోకేష్కు స్థానమిచ్చారు. ప్రధానికి స్వాగతం పలికేటప్పుడు తన మంగళగిరి నియోజకవర్గం గొప్పతనాన్ని, పద్మశాలీల కృషి, సృజనాత్మకత కళను మోదీ దృష్టికి తీసుకెళ్లడంలో గొప్ప పరిణతి ప్రదర్శించారు. తమిళనాడు భాజపా అధ్యక్షుడు పోటీ చేసిన పార్లమెంటు స్థానం పరిధిలో ప్రచారానికి ప్రత్యేకంగా భాజపా ఆహ్వానించిందంటేనే లోకేష్కు ఎంతటి ప్రాధాన్యత ఉందో అర్థమవుతుంది. కోపం అందుకే, తపన అందుకే, యుద్ధం అందుకే. ఉరుముకు మెరుపు తోడైతే ప్రళయ గర్జనలే. ఇరు పార్టీలకు చెందిన ఇద్దరు యువ అగ్రనేతలు చేయి కలిపితే అది జన ప్రభంజనమే అవుతుంది. చంద్రబాబు అరెస్టు సమయంలో యువగళం పాదయాత్రలో ఉన్న లోకేష్ తన తండ్రి వద్దకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. సమాచారం తెలుసుకున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హుటాహుటిన ఏపీకి తరలివచ్చారు. పవన్ కళ్యాణ్ను అష్ట దిగ్బంధనం చేశారు పోలీసులు. చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ లోకేష్ న్యాయ పోరాటానికి తాను అండగా నిలుస్తున్నట్టు ప్రకటించారు పవన్. చంద్రబాబు జైలు నుంచి బయటకొచ్చే వరకు మద్దతుగా నిలిచిన పవన్ తనకు దేవుడిచ్చిన అన్నయ్య అని లోకేష్ ప్రస్తావించారు. వైకాపా అరాచక పాలన అంతమే తన పంతమని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని మాటిచ్చిన జనసేనాని రాష్ట్ర దీర్ఘకాలిక ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని భాజపాతోనూ పొత్తు కుదిర్చారు. పవన్, లోకేష్ ఇద్దరూ ఇరు పార్టీల అగ్రనేతలుగా కాకుండా కుటుంబం అనే రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఎన్ని త్యాగాలకైనా, ఎంతటి పోరాటానికైనా రెడీ అంటూ రంగంలోకి దిగిన సొంత అన్నదమ్ముల్లాగే పనిచేశారు. అభ్యర్థుల ఎంపికలోనూ, సభల నిర్వహణలోనూ, మేనిఫెస్టో ప్రకటనలోనూ ఉమ్మడి కార్యాచరణ స్పష్టంగా కనిపించింది. యువనేతల మధ్య సమన్వయం, పరస్పర గౌరవ భావం, సోదర బంధం కూటమికి అఖండ విజయాన్ని అందించాయి. పౌరుషాల రక్తం చిమ్మె ప్రతి యువతి యువక. రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయాలు చేయబోమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు. కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరం బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో పనిచేస్తామని స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం సతీమణి అన్నా లెజినోవా, కుమారుడు అఖిలానందంతో కలిసి పవన్ మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయానికి వచ్చారు. పవన్ కు తెలుగుదేశం, జనసేన నాయకులు ఘన స్వాగతం పలికారు. బాణసంచా కాలుస్తూ, డీజే పాటలతో దరువులు వేస్తూ సందడి చేశారు. కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన పవన్ 21కి 21 అసెంబ్లీ సీట్లు, 2కు 2 లోక్సభ స్థానాలు అందించిన నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి జవాబుదారీతనంతో ఉన్న ప్రభుత్వం స్థాపిస్తాం. వైసీపీ పార్టీని భవిష్యత్తులో ఇబ్బంది పెట్టడానికి విజయం కాదు. 5 కోట్ల మంది ప్రజల పైన వారి భవిష్యత్తు కోసం పునాది వేయడానికి ఉన్న రోజులు. అంతేగాని కక్ష సాధింపుల కోసం కాదు. భారతదేశంలో 100కి 100% కొట్టామంటే జనసేన. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్, దానికి సరి సమానంగా అది కానీ మీకు న్యాయం వచ్చేలాగా సంవత్సరంలోపు తీసుకొస్తాను అని మాటిచ్చాం. తీసుకొచ్చి తీరుతాం. ఆ మాట మీకు ఇస్తున్నాం. మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయించే బాధ్యత మనం తీసుకుందాం. నాకు రాజకీయాల్లో డబ్బు అవసరం లేదు. నేను మీకు మళ్ళీ చెప్తున్నాను. మీకు నేను డబ్బుల కోసం, పేరు కోసం రాజకీయాల్లోకి రాలేదు. మీలాగా నలిగిపోతారు చూసారా ప్రతి ఒక్కళ్ళు. సగటు మనిషి నాకు ఎవడు ఉండడేంటి, నా కులం లేదు, మతం లేదు, నా కష్టాన్ని ఎవరు చూడరేంటని
ప్రతి ఊర్లో ఉండే ఒక సగటు మనిషి అనుకుంటాడు. ఆ మనిషి కష్టాలు నేను చూసిన వాడిని. ఆ మనిషికి భుజం కాయడానికి నేను వచ్చాను రాజకీయాల్లో. 2019లో ఓడిపోతే నా మానసిక స్థితి ఎలా ఉందో ఆ రోజున, ఈ రోజు గెలిచినప్పుడు కూడా నా మానసిక స్థితి అలాగుంది. అంతే ధైర్యంతో ఉన్నా. గెలుపు నాకు బాధ్యత ఇచ్చింది కానీ అహంకారం ఇవ్వలేదు. రాదు. పిఠాపురం పురజనులకి, పెద్దలకి, ఆడపడుచులకి, అక్క చెల్లెలకి, యువతులకి, కథం తొక్కిన యువతకి, తెలుగుదేశం నాయకులు వర్మ గారికి, వారందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ ఒక్కరిని గెలిపించలేదు, 5 కోట్ల మంది ప్రజల్ని గెలిపించారు మీరు. ఆకాశవంత విజయం ఇచ్చారు మీరు నాకు మా కూటమి ప్రభుత్వానికి. ఇది గుండెల్లో పెట్టుకుంటాం, నిలబడతాం, నిర్మాణాత్మకంగా పనిచేస్తాం. మీ కష్టాలలో మీ ఇంట్లో ఒకటిలాగా నేను ఉంటాను. మీ అందరికీ మాటిస్తున్నాను. ప్రభుత్వం ఎలా ఉండాలి, అధికార యంత్రాంగం ఎలా ఉండాలి, రాబోయే రోజుల్లో మీకు అందరికీ చేసి చూపిస్తాం. వైకాపా పాలనలో అదుపు తప్పిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెడతామని తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. మంగళగిరి అసెంబ్లీ నుంచి 91,000కు పైగా మెజార్టీతో విజయం సాధించిన లోకేష్ ఎన్నికల అధికారుల నుంచి డిక్లరేషన్ అందుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన లోకేష్ అసెంబ్లీ సాక్షిగా తన కుటుంబాన్ని అవమానించిన వైకాపా నేతలకు ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంతో కలిసి ఇచ్చిన హామీలతో పాటు పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చారు. జనసేన భారతీయ జనతా పార్టీ పైన పవిత్రమైన బాధ్యత పెట్టారు. అది దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టేదానికి, ఉద్యోగాలు లేని రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పించేదానికి, సంక్షేమ అభివృద్ధి 2 జోడెద్దుల బండిలాగా తీసుకెళ్లేదానికి పవిత్రమైన బాధ్యత మాకు ఇచ్చారు. ఆ బాధ్యతను నెరవేర్చడానికి ఆహర్నిశలు మేము అందరూ కష్టపడతాం. మంగళగిరి నియోజకవర్గానికి వచ్చేగల 1985 తర్వాత మంగళగిరి నియోజకవర్గం పైన పసుపు జెండా ఎగరలేదు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కృషితో ఈ రోజు 91,000 మెజార్టీతో నేను గెలుస్తాం జరిగింది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారికి అన్నగా భావించే పవన్ అన్నకు కూడా హామీ ఇచ్చాను. ఎవరు ఊహించిన మెజారిటీతో నేను మంగళగిరి గెలిచి కానుక కింద ఈ సీట్ ఇస్తానని హామీ ఇచ్చాను. ఆ హామీని నిలబెట్టుకున్నా. ఆ వెనకాల ప్రజల ఆశీస్సులు నాతో ఉన్నాయి, దేవుడు ఆశీస్సులు నాతో ఉన్నాయి. ఇంత మెజారిటీతో గెలిచిన తర్వాత మా పైన బాధ్యత పెరుగుతుంది, ప్రత్యేకంగా నా పైన బాధ్యత పెరుగుతుంది. మంగళగిరి ప్రజలకి నేను అనేక హామీలు ఇస్తాం కూడా జరిగింది. గత 5 సంవత్సరాలే వాళ్ళకి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం కూడా జరిగింది. వచ్చే 5 సంవత్సరాలు వాళ్ళకి అనేక పనులు చేయాలి, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి. ఒక ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరిని తీర్చిదిద్దే బాధ్యత ఇప్పుడు ఎమ్మెల్యేగా మంగళగిరి ప్రజల కోసం లోకేష్ చేస్తాడని ఈ మీడియా సమావేశంగా మంగళగిరి ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. నా యువగలం పాదయాత్రలో స్పష్టంగా ప్రజలకి, కార్యకర్తలకు నేను హామీ ఇచ్చాను. ఏ అధికారులు వైకాపా నాయకులైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళపైన ఎంక్వైరీ చేస్తాం. అధికారులకు సంబంధించిన విధంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. ఎంక్వైరీ నివేదిక మేరకు సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకు పంపించడానికి కూడా నేను వెనకాడను అని ఆనాడు ప్రజలకి చెప్పా, కార్యకర్తలకి చెప్పా. అది ప్రజలు ఒప్పుకున్నారు. అందుకే ఈరోజు ఎప్పుడు లేని విధంగా మనకు మ్యాండేట్ వచ్చింది.